కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మనుషులకు చాలా కోరికలు ఉంటాయి కదా. ప్రతి మానవుడికి కోరికలు ఉంటాయి. కోరికలు లేనివాడు ఎవరు లేరు ప్రియదేవుని పిల్లారా. కానీ ఆ కోరికలు నెరవేర్చబడక, ఆ కోరికలు తీరక చాలామంది బాధపడుతూ వేదనతో కృంగిపోయి ఉంటారు. ఒకవేళ వాగ్దానం చూస్తున్నా మీ జీవితంలో కూడా అంతే, చాలా కోరికలు ఉన్నాయండి, కానీ నా కోరికలు నెరవేర్చబడట్లేదు, సిద్ధింపబడట్లేదు అని అనుకుంటున్నారేమో. దేవుడి ఉదయకాలం మీతో మాట్లాడుతున్నారు. మరి ఆయన అంటున్నారు, నీ కోరికను నేను సిద్ధింపజేస్తానని ప్రభు అంటున్నారు. ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి, మీ హృదయంలో నింపుకోండి. ఎంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యని థ్యాంక్స్ చెప్పండి యేసయ్యకు. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.